లో ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ పెట్టుకుంటే లేదంటే ఫ్రెషర్గా రెజ్యూమ్స్ మనం పెట్టుకుంటే వాటికి మినిమం ఇన్ఫర్మేషన్ ఏముండాలనేది టుడే మనం రెజ్యూమ్స్ రూపంలో మీకు షో చేస్తాను. ఓకే, సో 4+ పైన ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే రెజ్యూమ్ ఎలా ఉండాలి, దాంట్లో ఎన్ని సపోర్టింగ్ ప్రాజెక్ట్ పెట్టచ్చు, ఎన్ని ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ పెట్టచ్చు. అదే ఫ్రెషర్ రెజ్యూమ్కి అయితే ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎలాంటి మనం పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉండదు. ఆ రెండు రెజ్యూమ్స్ డిఫరెన్స్ ఎలా ఉంటుందనేది టుడే క్లాస్లో మనం డిస్కషన్ చేద్దాం. ఓకే, ఫస్ట్ వన్ చూడండి, ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ఉండాలనేది చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ మనం చూస్తే పర్టికులర్ పర్సన్ ఇచ్చాను, కెరీర్ ఆబ్జెక్టివ్, కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ ఐడి మనం ప్రొవైడ్ చేశాను. తర్వాత ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్, ఇక్కడ ఐ హ్యావ్ total experience of 4.3 years of which around as SAP FICO functional consultant, experienced in one full life cycle of implementation project and 2 support projects, have understanding about the business process of project based on industry, packaging, manufacturing, having experience of training the end users. ఇది మినిమం ఇన్ఫర్మేషన్. అంటే ఏంటంటే 4+ పైన ఎక్స్పీరియన్స్ పెడితే, సో నువ్వు ఇంప్లిమెంటేషన్స్ ఎన్ని చేసావు అంటే రియల్ టైంలో ఇంప్లిమెంటేషన్ 1 చేశారని చెప్పారు, 2 సపోర్ట్ ప్రాజెక్ట్స్లో ఉన్నారని చెప్పారు. ఇవి చాలు. 4+ పైన ఎక్స్పీరియన్స్ పెడితే ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ మీరు ఒక ఇంప్లిమెంటేషన్, 2 సపోర్టింగ్ ప్రాజెక్ట్స్, లేదంటే 2 ఇంప్లిమెంటేషన్ 2 సపోర్టింగ్ ప్రాజెక్ట్స్ అయినా ఒకవేళ 7 years 6 years అలా పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. అక్కడ మీరు ఏం చేశారు, ఇంప్లిమెంటేషన్లో ఏం చేశారు అనే వాళ్ళు అడుగుతారు. అప్పుడు మీరు చెప్పాల్సి వస్తుంది. అసెప్ మెథడాలజీ ఉపయోగించారు అని, తర్వాత కాన్ఫిగరేషన్స్ F5, ఓకే, లైక్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్, అకౌంట్స్ రిసీవబుల్, అకౌంట్స్ పేయబుల్, ఏపీపీ, అసెట్ అకౌంటింగ్. ఓకే, సో ఇవన్నీ అక్కడ మీరు ఏమేమైతే చేసి ఉంటారో అవన్నీ మీరు చెప్పాల్సి వస్తుంది. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎప్పుడు మీరు చేశారు అనేది మీరు చూసుకోవాలి. తర్వాత టెక్నికల్ స్కిల్స్ మీకు ఏమున్నాయి, ఈఆర్పి సిస్టమ్స్, ఎస్ఏపి ఆర్బైతి, FICO మోడల్ వర్షన్ ECC 6.0, అప్లికేషన్స్ ఏమొచ్చు, MS ఆఫీస్, టాలీ, వీడియో ఎడిటింగ్, సంథింగ్ మీరు ఏ దాంట్లో అయితే అది. మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏంటి, SAP వర్క్ ఎక్స్పీరియన్స్, ఆర్గనైజేషన్ బిర్లా సాఫ్ట్, ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు మీరు కంటిన్యూ చేశారు ఇంప్లిమెంటేషన్, SAP FICO కన్సల్టెంట్, ప్రాజెక్ట్ 3 సపోర్ట్, క్లయింట్ వచ్చేసి HIL. రకరకాల ప్రజెంట్ ఇప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ పెట్టినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్లో ఎక్స్పీరియన్స్ పెట్టారు, ఇన్ఫోసిస్లో ఒక ప్రాజెక్ట్ జరుగుతుంది HIL అని అనుకోండి. సో మీరు ఇన్ఫోసిస్ వాళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను ఇన్ఫోసిస్లో పనిచేశాను, దాని HIL ప్రాజెక్ట్లో వర్క్ చేశాను అని చెప్పకూడదు. ఆల్రెడీ ఇన్ఫోసిస్ వాళ్ళే నీకు ఫోన్ చేసి అడిగినప్పుడు నువ్వు ఇన్ఫోసిస్లో చేసినట్టుగా పెట్టావు అనుకో, రెజ్యూమ్లో దొరికిపోతావు ఫేక్ అని. ఓకే, సో అది కూడా మీరు గుర్తుపెట్టాల్సి వస్తుంది. ఒక కంపెనీలో జరిగే ప్రాజెక్ట్ని ఇంకో కంపెనీకి చెప్పాలి. ఏ కంపెనీలో ఏ ప్రాజెక్ట్ జరుగుతుందో అదే చెప్పినాం అనుకో, ఫేక్ అని తెలిసిపోతుంది. ఇప్పుడు TCSలో వర్క్ చేసినట్టు పెట్టావు, అక్కడ ఏం ప్రాజెక్టులు రన్ అవుతున్నాయో నీ ఫ్రెండ్స్ ద్వారానో ఎవరో ఒకరి ద్వారా తెలుసుకోవాలి మీరు. అలా తెలుసుకోకుండా గుడ్డిగా పెట్టారనుకోండి, దొరికిపోతారు. ఓకే, ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు డ్యూరేషన్ ఎంతవరకు చేసావు, ఏం రోల్ చేసావు అనేది కూడా మనము క్లియర్ కట్గా చెప్పాలి. అక్కడ నీ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ప్రొవైడింగ్ ఆన్లైన్ సపోర్ట్ అండ్ వేరియస్ క్వెరీస్ రిలేటెడ్ టు SAP FI and CO module in the area of basic settings, accounts receivables, accounts payable, attending as per service level agreement SLA, తర్వాత పేమెంట్ ఇష్యూస్, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అండ్ బ్యాంకింగ్ ఇష్యూస్. సో ఇవన్నీ మీరు చెప్పుకోవాల్సి వస్తుంది అక్కడ మీరు ఏం చేశారు అనేది. నెక్స్ట్ ప్రాజెక్ట్ 2లో చూస్తే ఇంప్లిమెంటేషన్, బిర్లా సాఫ్ట్, క్లయింట్ ఎవరు అక్కడ, ఆర్ఎస్టా లైఫ్ సైన్స్. అంటే క్లయింట్స్ 100% మారుతారు, దానికి డ్యూరేషన్ ఏముంది, రోల్ ఏముంది, ఆ క్లయింట్ ప్రొఫైల్ ఏంటి, అంటే ఆ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటి, బట్టల షాపా, లేదంటే ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీనా, లేదంటే సెల్లులు తయారు చేసే కంపెనీనా, కంప్యూటర్లు తయారు చేసే కంపెనీనా, లేకుంటే ఫార్మసీనా అనేది క్లయింట్ ప్రొఫైల్ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది క్లియర్గా. లైఫ్ సైన్స్ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఎన్ని కంట్రీస్లో ఆ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది, ఓకే, అవన్నీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. అక్కడ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ మీరు ఏం చేశారు. సో క్రియేషన్ ఆఫ్ ఆర్గనైజేషనల్ ఎలిమెంట్స్ అండ్ అసైన్మెంట్స్,
చార్ట్ ఆఫ్ అకౌంట్స్, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్స్, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్, ఫిజికల్ ఇయర్ వేరియంట్, టర్మ్స్ ఆఫ్ పేమెంట్స్, కస్టమర్ అండ్ వెండర్ గ్రూప్స్, నెంబర్ రేంజెస్, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్, ఇవన్నీ మీరు చెప్పగలగాలి. FI టు MM ఇంటిగ్రేషన్, FI టు SD ఇంటిగ్రేషన్, న్యూ జనరల్ లెడ్జర్, న్యూ జనరల్ లెడ్జర్, ప్రైమరీ అండ్ సెకండరీ కాస్ట్ ఎలిమెంట్స్, ఇవన్నీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. తర్వాత ప్రాజెక్ట్ 1 సపోర్ట్ బిర్లా సాఫ్ట్, ఓరియంట్ సిమెంట్, మన భారతీ సిమెంట్ ఉంది, దాంట్లో పెట్టుకోవచ్చు. ఓకే, రకరకాల నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. ఆ కంపెనీ క్లయింట్ ప్రొఫైల్ కూడా మీరు మినిమం తెలుసుకోవాలి. మీ రెజ్యూమ్లో ఏ క్లయింట్స్ అయితే పెట్టి ఉంటావో ఆ క్లయింట్స్ గురించి మినిమం ఇన్ఫర్మేషన్ మీరు చెప్పగలగాలి. ఒక 30 మినిట్స్ 20 మినిట్స్ ఇంటర్వ్యూలో మీరు మినిమం అంటే మినిమం అయినా చెప్పడానికి ఛాన్సెస్ ఉంటుంది. అక్కడ మంత్ ఎండ్ యాక్టివిటీస్, ఓకే, తర్వాత మనకి క్లయింట్ ప్రయారిటీ, డే టు డే ఆపరేషన్స్, ఇవన్నీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇంకా ప్రీవియస్ అంటే మీరు ఒక 5 ఇయర్స్ SAP మీద, ఒక 1 or 2 ఇయర్స్ టాలీ మీద అయినా పెట్టుకోవచ్చు. చూడండి, డొమైన్ ఎక్స్పీరియన్స్, వర్క్డ్ యాజ్ అకౌంటెంట్ ఇన్ సంజీవ్ రెడ్డి అండ్ కో హైదరాబాద్ ఫ్రమ్ జూలై 23 నుంచి జూన్ 24 వరకు 2014 వరకు చేసినట్టుగా పెట్టుకోవాలి. 30 నుంచి ఇలా అకౌంటెంట్గా చేసిందంట. అక్కడ మీరు ఏం చేశారు? రికార్డింగ్ ఆఫ్ రెవెన్యూ ఇన్ టాలీ ఫ్రమ్ రెవెన్యూ రిపోర్ట్స్ షేర్డ్ బై ది బ్రాంచెస్, రికార్డింగ్ ఆఫ్ పర్చేజ్ ఇన్వాయిసెస్ అండ్ వెరిఫికేషన్ ఆఫ్ ది సపోర్టింగ్ డాక్యుమెంట్స్, ఓకే, ensuring that all the month end provisions, prepaid expenses, MIS purpose, ఇవన్నీ చేసినట్టు టాలీలో డొమైన్ పెట్టుకుంది. అది ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్. ఇలా ఒక ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ SAP కన్సల్టెంట్ యొక్క 4.5 ఎక్స్పీరియన్స్ పెట్టినట్లయితే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏమున్నాయనేది ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఇది ఎక్స్పీరియన్స్ పర్సన్ పెట్టుకోవాల్సిన ఇన్ఫర్మేషన్. ఇంకా అన్నెసెసరీ మ్యాటర్ ఏమి ఉండదు, ఓన్లీ ఎక్స్పీరియన్స్ మాత్రమే ఉంటుంది. అంతకు మించి ఏమి పెట్టుకోరు దీనిలో ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్లో. నీకు టెక్నికల్ స్కిల్స్, ఓకే, తర్వాత అవన్నీ ఏం అవసరం లేదు. క్వాలిఫికేషన్ జస్ట్ ఒక లైన్లో క్వాలిఫికేషన్, టెక్నికల్ స్కిల్స్, వర్క్ ఎక్స్పీరియన్స్, అంతకు మించి ఇంకేం ఉండవండి ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్లో. ఓన్లీ నువ్వు అక్కడ రియల్ టైంలో ఏం చేసినావు, నీ కెరీర్ ఆబ్జెక్టివ్ ఏంటి, నీ పేరు, మెయిన్గా ఏం చేసావు, కన్సల్టెంట్, ఈమెయిల్ ID, ఇవి మాత్రమే ఉంటాయి. అంతకు మించి ఏదైతే ఏమీ ఉండవు. ఇది ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఈ విధంగా ఉంటుంది మనకి. ఓకే, డన్. నెక్స్ట్ వన్ చూడండి, ఫ్రెషర్ రెజ్యూమ్ ఎలా ఉండాలి. మనకి ఫ్రెషర్ రెజ్యూమ్ ఎలా ఉంటుంది, దీంట్లో ఏంటంటే దాంట్లో మనకి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టులు, సపోర్ట్ ప్రాజెక్టులు ఏమీ ఉండవు. మీరు కొత్తగా SAP నేర్చుకున్నారు, దాంట్లో మీరు ఏమేమి ప్రాక్టీస్ చేశారో, ప్రాక్టీస్ చేసేప్పుడు ఎలాంటి ఎర్రర్స్ మీకు వచ్చాయి, ప్రీవియస్ 1 or 2 ఇయర్స్ ఏమైనా టాలీ మీద కానీ, అకౌంటెంట్గా కానీ, టాలీ ఆపరేటర్గా కానీ ఏమైనా వర్క్ చేసి ఉంటారా అనేది మాత్రమే మెన్షన్ చేసుకుంటారు. అంతకుమించి ఏమీ ఉండదు. చూడండి, నేమ్, ఈమెయిల్ ID, మొబైల్ నెంబర్, తర్వాత కెరీర్ ఆబ్జెక్టివ్, తర్వాత SAP FICO స్కిల్స్, అక్కడ మీరు ఏం నేర్చుకున్నారు, అసాప్ మెథడాలజీ, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, జనరల్ లెడ్జర్ పోస్టింగ్, అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్, డన్నింగ్, APP, అసెట్ అకౌంటింగ్, న్యూజిఎల్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, కాస్ట్ ఎలిమెంట్స్, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, ఇవన్నీ మీరు నేర్చుకున్నట్టుగా చూపించుకుంటారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మెయిన్ ఏదైతే ఉందో అది MBAనా, MCOMా, PGనా, అవి మెన్షన్ చేసుకుంటారు. టెక్నికల్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మెన్షన్ చేస్తారు. తర్వాత మినిమం 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అకౌంటెంట్, టాలీ ప్రైమ్ అండ్ కస్టమర్ సర్వీస్, పర్చేజ్ మేనేజ్మెంట్, సేల్స్ మేనేజ్మెంట్, పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్, గోడౌన్ ట్రాన్స్ఫర్, ప్రైస్ లిస్ట్, BRS, మల్టీ కరెన్సీ, బిల్వైజ్, పేరూల్ క్యాపబిలిటీస్. ఓకే, సో తర్వాత మనకి కమ్యూనికేట్ ఎఫెక్టివ్లీ విత్ టీమ్ మెంబర్స్, ప్రజెంట్స్ అండ్ డిస్కసెస్ వర్క్ రిజల్ట్స్ క్లియర్లీ, ఇవన్నీ మినిమం ఎక్కడ 1 ఇయర్ కానీ 2 ఇయర్స్ కానీ టాలీ మీద చేసినట్టుగా పెట్టుకోవాలి. తర్వాత పర్సనల్ ప్రొఫైల్, ఇది మనకి ఫ్రెషర్ రెజ్యూమ్. అంటే ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ గ్యాప్ మధ్యలో ఉంటే ఫ్రెషర్గా మనం పెట్టుకోవచ్చు. స్టార్ట్అప్ కంపెనీస్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది ఫ్రెషర్ రెజ్యూమ్స్. ఈ విధంగా
ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్, ఫ్రెషర్ రెజ్యూమ్కి డిఫరెన్స్ ఏంటి అనేది టుడే క్లాస్లో నేను మీతో క్లియర్ కట్గా డిస్కషన్ చేశాను. ఓకే, ఏమైనా ఎనీ డౌట్స్ అండి? రిమైనింగ్ పర్సన్స్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. యా, కేదర్ గారు ఏమంటారు? నో డౌట్ సార్. రేపు క్లాస్ అసెట్ సార్, అసెట్ క్లాస్ సార్? లేదండి, రేపు సిఓలోకి ఎంటర్ అవుతాం. అసెట్ కాన్ఫిగరేషన్ మీరే చేయాలి, నేను లింక్ ఇస్తాను. ఓకే సార్. ఓకే సార్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎనీవన్? ఎవరికైనా ప్లీజ్ కన్ఫర్మ్. వాళ్ళు మాట్లాడుతారో లేరు సార్? మాట్లాడరా? ఓకే డన్. ఓకే గైస్ డన్. ఈ ఫ్రెషర్ రెజ్యూమ్ అండ్ ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ నేను గ్రూప్లో వేస్తాను, వీలైతే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? డన్ గైస్.